హార్ట్ఫుల్ లెటర్ టు ద యూనివర్స్. యూనివర్స్ కి లెటర్ రాయడం అంటే మీతో మీరు మాట్లాడుకోవడమే, మీ ఆర్ఏఎస్ పవర్ ని యాక్టివేట్ చేసుకోవడమే. మీ ఆర్ఏఎస్ లో మీ ప్రపంచంలో ఏం కావాలో, జాబ్ కావాలి అన్నా, బిజినెస్ సక్సెస్ కావాలి అన్నా, కెరీర్ గ్రోత్ కావాలి అన్నా, వాటిని ఫిల్టర్ చేసి మీ మైండ్ లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది చూపించడానికి ఈ లెటర్ కనెక్షన్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్ తో చేయాల్సిన ఒక లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని మీరు చూసి కరెక్ట్గా ఫాలో అవ్వండి. రేపు పౌర్ణమి, 3rd కానీ 4th కానీ, ఈ 2 రోజుల్లో ఏ రోజు చేసినా ఇది మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఇయర్ స్టార్టింగ్ లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకోవడానికి ఈ పౌర్ణమి రోజున ఈ హార్ట్ ఫెల్ట్ లెటర్ ని మీరు యూనివర్స్ కి రాయండి. అంటే మీతో మీరు మాట్లాడుకుని ఫిల్టరింగ్ ఎనర్జీని, మీ మైండ్ లో ఉన్న కొన్ని న్యూరాన్స్ ని డెవలప్ అవడానికి, మీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఆర్ఏఎస్ పవర్ యాక్టివేట్ అవడానికి ఇది మీరు చేయండి. ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తూ చూపిస్తున్నాను. దీన్ని చూసి యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయిపోండి. మీకు నచ్చినట్లుగా మీ ఇంటెన్షన్స్ ని ఈ ఎల్లో పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తోటి సెట్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ ని మీరు మేనిఫెస్ట్ చేయడానికి, కరెక్ట్ మేనిఫెస్టేషన్ మీకు పనిచేయడానికి నేను మన ఛానల్ ద్వారా ఎన్నో వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటాను. కమింగ్ డేస్ లో కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ షేర్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అయితే ఈ వీడియోలో నేను పౌర్ణమి రోజు మీరు చేయాల్సిన ఒక మంచి మేనిఫెస్టేషన్ ని షేర్ చేస్తున్నాను. ఇది చూసి ఇయర్ స్టార్టింగ్ లో కాబట్టి ఒక మంచి ఎనర్జీని మీరు తీసుకోండి. గ్రోత్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి. అయితే ఇది షేర్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ని గైడ్ చేస్తున్నప్పుడు మెంటర్స్ డిఫరెంట్ వేస్ లో గైడ్ చేయొచ్చు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనుషులు క్రియేట్ చేసింది కాదు, మ్యాన్ మేడ్ కాన్సెప్ట్ కాదు, పూర్తిగా విశ్వం ద్వారా క్రియేట్ చేయబడింది. గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందో, గ్రావిటీ పవర్ మనకి ఎలా పనిచేస్తుందో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యూనివర్సల్ కాన్సెప్ట్ ఆ విధంగానే పనిచేస్తుంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక్కటే యూనివర్సల్ లా కాదు. యూనివర్సల్ లాస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకున్నప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో డీపెస్ట్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే డీపెస్ట్ హీలింగ్ జరుగుతుందో అప్పుడు మాత్రమే ఏ ఎఫర్మేషన్ ని ఎలా రాయాలి, ఏ విజువలైజేషన్ ఎలా చేయాలి, అసలు ఇమాజినేషన్ అంటే ఏదో క్యాజువల్ గా ఇమాజినేషన్ చేసేసి పక్కన పెట్టేసి ఏవో సక్సెస్లు తీసుకునే మైండ్ సెట్ కాకుండా రెగ్యులర్ కనెక్షన్ లో క్రోర్స్ ఆఫ్ మనీ ఎనర్జీని ఎలా పొందాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. పౌర్ణమి హీలింగ్ ప్రాసెస్లు చేస్తున్నా, అమావాస్య మెడిటేషన్స్ చేస్తున్నా, లేదా ఏది మేనిఫెస్ట్ చేస్తున్నా, బేలీఫ్ టెక్నిక్ చేస్తున్నా, ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఏ మేనిఫెస్టేషన్ చేస్తున్నా గానీ కంపల్సరీ మీ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ అయితేనే ఇవన్నీ మీకు సక్సెస్ ని ఇస్తాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీ మైండ్ ని ప్రోగ్రామ్ చేసుకోవడానికి, మీ లోపల ఉన్న హిడెన్ ఎనర్జీస్ ని మీరు మేల్కొల్పడానికి, పీనల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేసుకోవడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా అర్థం చేసుకుని విజువలైజేషన్స్ ని, ఎఫర్మేషన్స్ ని మీ లైఫ్ లో వర్క్ చేయించుకోవడానికి నేను రేపు నైట్ 7:30 to 9:30 టైమింగ్స్ లో 7 days ఆన్లైన్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టరీ క్లాస్. ఈ క్లాస్ లో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. యూనివర్సల్ లాస్ తో పాటు ఈ ఇయర్ మొత్తం మీద మీరు అనుకున్న గోల్స్ అచీవ్ చేయడానికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మీరు మేనిఫెస్ట్ చేయాలి, మార్నింగ్ నిద్ర లేవలేకపోయినా కానీ ఎలా మేనిఫెస్ట్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది, బ్రహ్మ ముహూర్తం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, పీనల్ గ్లాండ్ తో పాటు పిట్యూటరీ గ్లాండ్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇలా సైంటిఫిక్ గా అండ్ మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావడానికి ఎఫర్మేషన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా మీ లోపల హీలింగ్ ఎనర్జీస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఈ క్లాస్ లో నేను గైడ్ చేయడం ఉంటుంది. ఈ క్లాస్ చాలా పవర్ఫుల్. గత 7 సంవత్సరాలుగా కొన్ని వేల మంది ఈ క్లాస్ ద్వారా వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మనకి మనీ ప్రవాహం కావాలని కోరుకుంటామో, సక్సెస్ రావాలని కోరుకుంటామో, అటువంటప్పుడు ఖచ్చితంగా మనకి మినిమం నాలెడ్జ్ అనేది కొంచెమైనా ఉండాలి. సో అలాంటి నాలెడ్జ్ ని మీకు గైడ్ చేస్తూనే ఈ క్లాస్ అనేది ఉండబోతుంది. ఇయర్ స్టార్టింగ్ లో క్లాస్ పెట్టడానికి కారణం, ఈ క్లాస్ లో చెప్పే ప్రతి విషయము మీరు బాగా నేర్చుకోగలిగితే ఇది మీ ఎంటైర్ ఎనర్జీని మార్చేస్తుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా మీకు ఇది ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. అయితే ఈ క్లాస్ ని చాలా మంది పేరెంట్స్ పిల్లలకి గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ క్లాస్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టరీ. నేను చాలా గ్రో అవ్వాలి, నా లైఫ్ లో నేను సక్సెస్ అవ్వాలి, ఇయర్ నేను పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ నేను తీసుకుంటున్నాను ఈ విషయంలో అని అనుకునే వాళ్ళు, మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి, కరెక్ట్ గా మీ ఎనర్జీస్ ని అప్లై చేయాలి, కరెక్ట్ గా మీ ఎనర్జీస్ ని వాడగలగాలి అని అనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఈ క్లాస్ కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. టైం ఎక్కువ లేదు, రేపు నైటే స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లాస్ వెంటనే క్విక్ డెసిషన్ తీసుకోండి. ఎన్నో మేనిఫెస్టేషన్స్ ని మీరు వర్క్ అయ్యేలాగా మీ మైండ్ సెట్ ని హీల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఓపిక్ గా ఇన్ఫర్మేషన్ అంతా విన్నందుకు. ఇప్పుడు పౌర్ణమి మెడిటేషన్ లో మీరు రాయాల్సిన లెటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీరు క్యాండిల్స్ ని వెలిగించి పెట్టుకోండి. నేను ఇక్కడ రెడ్ క్యాండిల్ ని అలాగే బ్లాక్ క్యాండిల్ ని వెలిగించాను. మీరు ఏ క్యాండిల్స్ అయినా పర్వాలేదు, ఒక 2 వెలిగించండి. తర్వాత మీరు ఎల్లో పేపర్ ని రెడ్ పెన్ ని తీసుకుని ఓవెల్ షేప్ లో ఇలాగా 3 రౌండ్స్ ని గీయండి. గీసిన తర్వాత మిడిల్ లో మీ పేరు రాయండి. కింద క్యాప్షన్ నేను డివైన్ బీయింగ్ అని రాశాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు. అంటే పాజిటివ్ ఎనర్జీ అని రాయొచ్చు, పాజిటివ్ వైబ్రేషనల్ పవర్ అని రాయొచ్చు. మీకు మీ మీద ఎటువంటి ఒపీనియన్ ఉందో దాన్ని రాయండి. రాసి ఈ సెకండ్ ఓవెల్, ఫస్ట్ ఓవెల్ లో మీరు మీ పేరు రాస్తారు. సెకండ్ ఓవెల్ షేప్ లో మీరు ఈ విధంగా నేను మనీ మ్యాగ్నెట్ ని, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని రాయాలి. రాసి కింద మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అని చెప్పి రాయాలి. తర్వాత 3వ ఓవెల్ షేప్ లో మీరు మనీ లవ్స్ మీ, మనీ మేక్స్ మీ గ్రో, మనీ లైక్ మీ అని నేను ఇక్కడ పైన 3 లైన్స్ రాశాను. మీరు కూడా సేమ్ వీటినే రాయండి. మనీ లవ్స్ మీ, మనీ మేక్స్ మీ గ్రో, మనీ లైక్ మీ. తర్వాత కింద మనీ రెస్పెక్ట్ మీ, మనీ చూజెస్ మీ అంటే డబ్బు నన్ను సెలెక్ట్ చేసుకుంటుంది, డబ్బు నన్ను గౌరవిస్తుంది, డబ్బు నన్ను ప్రేమిస్తుంది, నన్ను ఇష్టపడుతుంది, నన్ను గ్రో చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి ఇలా 3వ ఓవెల్లో రాయాలి. ఈ ఓవెల్ షేప్ లో రాసిన తర్వాత ఇక్కడ మీకు ట్రయాంగిల్ షేప్లు నేను 2 వేశాను. మీరు ఇక్కడ ఏదైనా వేయొచ్చు, ట్రయాంగిలే కాకుండా పరిపూర్ణత రౌండ్ సింబల్ కూడా వేయొచ్చు, ఇది మీ ఇష్టం. ఇలా ఫస్ట్ హార్ట్ ఫెల్ లెటర్ టు ద యూనివర్స్ అని హెడ్డింగ్ పెట్టి మీరు ఈ ఓవెల్ షేప్ లో 3 లైన్స్ 3 రౌండ్స్ గీసి మీ పేరు అలాగే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని థర్డ్ లైన్ లో మనీ లవ్స్ మీ, మనీ మేక్స్ మీ గ్రో అని ఈ లైన్స్ రాసుకోవాలి. రాసిన తర్వాత కింద ఒక హెడ్డింగ్ పెట్టాలి, మై డీపెస్ట్ డిజైర్స్ అండ్ ఇంటెన్షన్స్. ఈ లెటర్ మీరు మీ హార్ట్ ఫెల్ట్ ఎనర్జీ తోటి అంటే మీ హార్ట్ కనెక్షన్ తోటి యూనివర్స్ కి రాస్తున్నట్లుగా ఫీల్ తీసుకోండి. ఇయర్ స్టార్టింగ్ లో లెటర్ కాబట్టి ఇది మీకు పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఈ లెటర్ ఎప్పుడు ఇయర్ అంతా కూడా మీ దగ్గరే ఉండేటట్టు చూసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ దిస్ ఇయర్ అని రాశాను. మీ ఇష్టము, మీరు ఏదైనా రాయొచ్చు. ఇక్కడ లెటర్ ని మీరు యూనివర్స్ కి రాస్తున్నట్లుగా ఈ ఇయర్ నాకు యూనివర్స్ సపోర్ట్ తో జాబ్ వస్తుంది, యూనివర్స్ ఈ ఇయర్ నాకు జాబ్ కావాలి, లేదా యూనివర్స్ ఈ ఇయర్ నాకు బిజినెస్ సక్సెస్ కావాలి, యూనివర్స్ ఈ ఇయర్ నాకు మనీ గ్రోత్ కావాలి, మనీకి సంబంధించిన అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ కావాలి, రిలేషన్స్ లో, హెల్త్ లో, కెరీర్ లో స్పెషల్ సక్సెస్ కావాలి, ఊహించని కీర్తి ప్రతిష్టలు కావాలి, మనీ గోల్స్ రిలేటెడ్ ప్లానింగ్స్ అన్ని నావి సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఇలా మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో, మీ డీపెస్ట్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇలా రాసుకుంటూ వెళ్ళండి. సో మీరు కావాలి అంటే నేనైతే 7 రాశాను. మీ డీపెస్ట్ డిజైర్స్ ఏమున్నాయో మీరు కూడా ఒక 7 నుంచి 9 వరకు రాయడానికి ప్రయత్నించండి. మీరు కావాలి అంటే ఈ వెనకాల పేజీని తిప్పుకుని వెనక కూడా పేజీని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫినిటివ్ సింబల్ వేసి థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి ఇట్లు మీ పేరు, ఇట్లు అని రాసి మీ పేరు రాయాలి. ఇన్ఫినిటివ్ సింబల్ ని వేయాలి. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్ అనేది కూడా రాయాలి. ఇలా మొత్తం అన్ని రాసేసిన తర్వాత ఈ సంవత్సరంలో నాకు అన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇట్లు అని పెట్టి మీ పేరు రాయాలి. అంటే లెటర్ రాసేటప్పుడు ఎలా అయితే రాస్తామో సేమ్ అదే ఫీలింగ్ తో పేరు రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై సెల్ఫ్ అని రాసి ఎండింగ్ లో ఒక ఇన్ఫినిటివ్ సింబల్ వేసి మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అని ఎండ్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ లో ఓవెల్ షేప్ లో 3 రౌండ్స్ వేయమన్నాను కదా, వాటిని మీరు ఓన్లీ ఓవెల్ షేప్ లో మాత్రమే వేయండి, రౌండ్ కింద వేయొద్దు. సో నేను ఇక్కడ రాసినట్లుగా మీరు ఫస్ట్ రాసుకుని తర్వాత మీ ఇంటెన్షన్స్, మీ లెటర్ ఏదైతే మీకు డ్రీమ్స్ ఉన్నాయో వాటిని రాయండి. ఇక్కడ మీరు 8 crore+
ప్లస్ మనీ కనెక్షన్ కూడా నోట్ చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. మన ఛానల్లో 8 crore ప్లస్ మనీ కనెక్షన్వి ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అలాగే ఫ్రీ క్లాస్ కూడా గైడ్ చేస్తా అని చెప్పాను. కమింగ్ డేస్లో నేను ఎలాగో వాటిని షేర్ చేస్తాను. సో మన ఛానల్ని మిస్ అవ్వకుండా ఉండడానికి అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్రాసెస్ 3rd, 4th ఈ డేట్స్లో ఏ టైంలో చేసినా పర్వాలేదు, నైట్ టైం అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో ఖచ్చితంగా మీరు చేయండి. ఎల్లో పేపర్ తోటి, రెడ్ పెన్ తోటి ఈ ప్రాసెస్ ని. లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాసెస్ చాలా చాలా పవర్ఫుల్ క్లాస్. ఎవరు ఈ సర్వీసెస్ ని మిస్ అవ్వద్దు. వెంటనే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకుని రేపు నైట్ నుంచి క్లాస్ కనెక్షన్ కి వచ్చేయండి. రేపు పౌర్ణమి కాబట్టి పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ చేయిస్తాను. ఈ క్లాసు పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉంటుంది. సో దీన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. నమస్తే.